సీమకు రై అంటూ విజయవాడ నుంచి విమానాలు బయలుదేరనున్నాయి. సీమకు 3వ ఫ్లైట్ కేటాయించడంతో రాయలసీమకు ఫ్లైట్ సర్వీసులు పెరుగుతున్నాయి. తిరుపతి, కడపలకు ఇప్పటికే విమాన సర్వీసులు నడుస్తూ ఉండగా జూలై 2 నుంచి కర్నూలుకు విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ప్రాంతీయ విమానయానంలో విశాఖ కంటే కూడా సీమకు డిమాండ్ ఉండడంతో ఇండిగో ఎయిర్లైన్స్ రాయలసీమకు విమానాలు నడుపుతుంది. బెజవాడ నుంచి రాయలసీమ ప్రాంతాలకు విమానయానం ఊపందుకుంటోంది. ప్రాంతీయ విమానయానంలో విజయవాడ నుంచి రాయలసీమ ప్రాంతానికే ఎక్కువ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి, కడపకు విమాన సర్వీసులు నడుస్తూ ఉండగా జూలై 2వ తేదీ నుంచి కర్నూలుకు విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. దీంతో విజయవాడ నుంచి రాయలసీమకు నడిచే విమానాల సంఖ్య 3కు చేరుకోబోతోంది. విజయవాడ నుంచి రాయలసీమకు ప్రస్తుతం నడుస్తున్న తిరుపతి, కడప సర్వీసులను ఇండిగో విమానయాన సంస్థ నడుపుతోంది. కర్నూలుకు కూడా ఇండిగో విమానయాన సంస్థ సర్వీసును నడుపుతున్నట్లు ప్రకటించడమే కాకుండా బుకింగ్ ను కూడా ప్రారంభించింది. రాయలసీమ ప్రాంతాలకు 90% పైగా ఆక్యుపెన్సీ ఉండటంతో ఇండిగో విమానయాన సంస్థ వరుసగా ఆ ప్రాంత జిల్లాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపిస్తోంది. విమానాశ్రయం ఉండాలే కానీ విమాన సర్వీసులకు అడ్డే లేదన్నట్లుగా ఉంది. అనంతపురం జిల్లాకు కూడా బాగా డిమాండ్ ఉంది. అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయి విమానాశ్రయం లేదు. పుట్టపర్తిలో సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం కేవలం వీఐపీల కోసం ట్రస్ట్ కు సంబంధించి ప్రైవేట్ అవసరాలకు మాత్రమే ఉపయోగించడం జరుగుతోంది. సాధారణ ప్రయాణికులకు ఇది అందుబాటులో లేదు. అనంతపురం జిల్లాకు ఉన్న డిమాండ్ రీత్యా ఈ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా అయినా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లాలో కొత్త విమానాశ్రయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీనికి కేంద్ర పౌర విమానయాన సంస్థ కూడా ఆమోదముద్ర తెలిపింది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి 1200 ఎకరాల భూములు అవసరం కాగా సేకరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూములను సేకరించి నూతన విమానాశ్రయం నిర్మించే వరకైనా పుట్టపర్తి ట్రస్ట్ ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా పౌర విమానయానానికి కూడా ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తే అనంతపురం జిల్లాకు కూడా విమాన సర్వీసు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బెజవాడ నుంచి రాయలసీమ ప్రాంతానికి రోడ్డు మార్గం చాలా దూరం. రైల్వే అనుసంధానం ఉన్నా తగిన సంఖ్యలో రైళ్లు లేవు. ఈ కారణంగా విమానయానం ఊపందుకుంటోంది. రోడ్డు, రైలు మార్గాలతో పోల్చుకుంటే రాయలసీమ ప్రాంతాలకు విమానయానమే సులువుగా ఉంటుంది. ఛార్జీలు కూడా 2500. ఆ మేర ఉండటం వల్ల ఇది ఏమంత భారంగా కూడా భావించడం లేదు. రైల్వే ఫస్ట్ క్లాస్ ప్రయాణంతో పోల్చి చూస్తే ప్రస్తుతం వసూలు చేస్తున్న విమాన ఛార్జీలు ఇబ్బందికరంగా ఏమీ లేవు. రాయలసీమ జిల్లాల నుంచి రోడ్డు మార్గాన రావాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. రైలు మార్గాలపై రావాలన్నా కూడా గంటల తరబడి సమయం వృధా అవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీమ ప్రజలు విమానయానమే బెస్ట్ అని భావిస్తున్నారు.